హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ శ్రావ్స్. ఇవాళ వీడియోలో సమ్మర్ స్పెషల్గా నోరూరించే ఆవకాయ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ కొలతలు కానీ మీరు ఫాలో అవుతూ చేసినట్లయితే ఎన్ని కేజీలు పచ్చడైనా సరే చాలా ఈజీగా, ఈవెన్ మీరు ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా సరే పర్ఫెక్ట్గా పెట్టేయచ్చండి. ఈ పద్ధతిని, ఈ కొలతల్ని ఫాలో అవుతూ పచ్చడి పెట్టారంటే ఎన్ని రోజులైనా సరే మనకి ముక్క మెత్తబడదు, అలాగే రంగు మారదు, అప్పుడే పెట్టినట్టుగా ఫ్రెష్గా ఉంటుందండి. అలాగే ఆవకాయ పచ్చడి కరెక్ట్గా ఉండాలంటే దానికి సరిపడే మామిడికాయని సెలెక్ట్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మామిడికాయని మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీడియం సైజులో ఉండి, కాయ పుల్లగా ఉండాలి, పీచు ఎక్కువగా ఉండాలి, అలాగే కండ తక్కువగా ఉండాలి. ఆ విధంగా ఉండే కాయల్ని సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మనం ముక్కలు కొట్టించుకునేటప్పుడు కూడా టెంక అనేది ఈవెన్గా అన్నిటికీ వచ్చే విధంగా కొట్టించుకోవాలండి. టెంక కనుక అన్నిటికీ రాలేదంటే మనకి పచ్చడి అనేది మెత్తబడిపోతుంది. అలాగే ముక్కల్ని కూడా మనం మీడియం సైజులో కొట్టించుకోవాలండి. మనకి కాయలు కొట్టించేటప్పుడు ఎక్కడైనా సరే కొంచెం ఎర్రగా ఉన్న కాయలు కనుక వచ్చాయంటే అవి తీసేసి వేరే కాయలు కొట్టించుకోండి. మనం ఎవరి దగ్గర అయితే మామిడికాయలు కొంటామో వాళ్ళ దగ్గరికే వెళ్ళి మనం కాయలు కొట్టించుకున్నట్లయితే ఏవైనా కాయలు కొంచెం ఎర్రగా ఉండి పండిపోయినా కానీ వాళ్ళే వేరే కొత్త కాయలు ఇస్తారండి. అదే మనం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొట్టించుకున్నామంటే అలా వాళ్ళు రీప్లేస్ చేయరనమాట. నేనైతే ఇక్కడ నాటుకాయల్ని తీసుకున్నానండి. ఇవాళ మీరు చిన్న రసాలైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను టోటల్గా ఒక 20 కాయల్ని తీసుకున్నానండి. ఈ కాయలతో నేను ఇవాళ ఆంధ్ర ఆవకాయ పచ్చడి, అలాగే పెసర ఆవకాయ పచ్చడి కూడా చేస్తున్నాను. ఈ వీడియోలో మీకు వచ్చేసి ఆంధ్ర ఆవకాయ పచ్చడి చూపించబోతున్నానండి. నెక్స్ట్ వీడియోలో నేను పెసర ఆవకాయ పచ్చడి కూడా పోస్ట్ చేస్తాను. కాయల్ని ఇంటికి తెచ్చుకున్న తర్వాత టబ్లో వాటర్ తీసుకొని అందులోకి రాళ్ళ ఉప్పు వేసేసి మనం తెచ్చుకున్న కాయల్ని అందులో వేసేసి ఒక గంట సేపు బాగా నానబెట్టాలండి. చాలామంది మార్కెట్కి తీసుకెళ్ళి అక్కడే వాష్ చేసి తెచ్చుకుంటారు. దానికన్నా కూడా ఈ పద్ధతి ఫాలో అయ్యి చూడండి, పచ్చడి అనేది చాలా బాగా వస్తుంది. గంట తర్వాత మనం మెత్తటి ఉప్పు తీసుకొని కాయ మొత్తాన్ని బాగా రబ్ చేసి ముచ్చికి దగ్గర కొంచెం అలా సాల్ట్ పెట్టేసి ఒక పావు గంట వదిలేసి నీట్గా వాష్ చేసుకొని ఇలా తుడుచుకున్నామంటే కాయలు చాలా నీట్గా క్లీన్ అవుతాయండి. కాయల పైన ఉన్న జిగురు, మట్టి, అలాగే ఏమైనా కెమికల్స్ ఉన్నా కానీ మొత్తం అంతా నీట్గా క్లీన్ అవుతాయండి. మనం ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత దీన్ని ఫ్యాన్ కింద ఒక అరగంట సేపు నీట్గా ఆరబెట్టుకొని ఆ తర్వాత మాత్రమే మనం ముక్కల్ని కట్ చేయించుకోవాలి. నేను ఇక్కడ మామిడికాయ ముక్కల్ని కొన్ని మీడియం సైజులో, అలాగే కొన్ని పెద్ద సైజులో ముక్కలుగా కొట్టించానండి. మీకు కావాలంటే మొత్తం మీడియం సైజు ముక్కలుగా కూడా కొట్టించుకోవచ్చు. అలాగే ఆవకాయ పచ్చడి పెట్టుకోవడానికి కరెక్ట్ సీజన్ వచ్చేసి ఏప్రిల్ మంత్ అండి. ఈ మంత్లో వచ్చే కాయలు మనం పచ్చడి పెట్టుకోవడం వల్ల ముక్క అనేది బాగా గట్టిగా ఉంటుంది, అస్సలు మెత్తబడదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, అలాగే పులుపు కూడా బాగుంటుంది. అలాగే ముక్కలు కొట్టించుకున్న తర్వాత ఇలా టెంకలేని ముక్కలు ఉంటే అవి తీసేసి వాటిని మనం పప్పులో కానీ రోటి పచ్చడి కానీ చేసుకోవచ్చు. ముక్కలు కొట్టించుకున్న తర్వాత ఇలా ముక్కలన్నీ కూడా మనం ఒక కాటన్ క్లాత్ తీసుకొని శుభ్రంగా తుడుచుకోవాలండి. ఇలా నీట్గా తుడుచుకోవడం వల్ల మనకి పచ్చడి అనేది పాడైపోకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళ హెల్ప్ తీసుకోండి, మీకు పని అనేది కొంచెం తొందరగా అయిపోతుంది. అలాగే ముక్కల పైన ఇలా వైట్ కలర్ లేయర్ ఉంటుంది కదా, దాన్ని కూడా రిమూవ్ చేసుకోవాలి. మీరు ముక్కల్ని ఫ్యాన్ గాలి కింద ఒక 10 నిమిషాలు వదిలేసారంటే ఈ లేయర్ అనేది ఈజీగా ఊడేచ్చేస్తుందండి. దీన్ని మనం తీసుకోలేదంటే ఇది మనం పచ్చడి పెట్టినప్పుడు పచ్చడిలో పైన తేలుతాయండి. అలాగే ముక్కలకి ఇలా ముచ్చికలు ఉంటే ఆ ముచ్చికలను కూడా కట్ చేసి తీసుకోండి. ఇలా ముక్కలన్నిటినీ శుభ్రంగా తుడుచుకున్న తర్వాత ఫ్యాన్ గాలి కింద ఒక గంట సేపు ఆరబెట్టుకోవాలండి. కరెక్ట్గా ఒక గంట సేపు ఆరబెట్టుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువసేపు ఆరబెట్టారంటే ముక్కలు మనకి బాగా డ్రైగా అయిపోతాయి అన్నమాట. అలాగే ఇవాళ వీడియోలో నేను ఆవకాయ పచ్చడిని గిన్నె కొలతల్లో, అలాగే కేజీ కొలతల్లో ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా ఈజీగా ఉండే విధంగా చూపించబోతున్నానండి. మనం గిన్నెని సెలెక్ట్ చేసుకునేటప్పుడు పైనుంచి కింది వరకు ఇలా ఈక్వల్గా ఉన్న గిన్నెని తీసుకోవాలి. గ్లాస్ ఇలాంటివి తీసుకుంటే మనకి మెజర్మెంట్ అనేది పర్ఫెక్ట్గా రాదండి. మీరు ఏ సైజు గిన్నె అయినా తీసుకోవచ్చు, బట్ ఇలాంటి గిన్నెని తీసుకోవాలి. ఇవాళ నేను 2 కేజీల ముక్కలకి కొలతలను చూపించబోతున్నానండి. 2 కేజీల మామిడికాయ ముక్కలకి నాకు ఇక్కడ 4 కప్పుల వరకు వచ్చాయి. 4 కప్పుల ముక్కలకి మనం 1 కప్పు వరకు ఆయిల్ని వేసుకోవాలి. నేను ఇవాళ నువ్వు పప్పు నూనెను వాడుతున్నానండి. మీకు కావాలంటే వేరుశెనగ నూనె వాడుకోవచ్చు. ముక్కలకి ముందుగా మనం ఇలా ఆయిల్ని బాగా పట్టించాలండి. అప్పుడే మనకి ముక్క అనేది మెత్తపడకుండా సంవత్సరమైనా సరే ఫ్రెష్గా ఉంటుంది. అలాగే మనం ముందుగా ఆయిల్ని పట్టించకపోయినట్లయితే ముక్క అనేది మనకి త్వరగా మెత్తబడిపోతుందండి.
ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కల్ని పక్కన పెట్టేసి వేరొక బౌల్లోకి 1 కప్పు నిండుగా కారాన్ని తీసుకోవాలి. తూకంలో అయితే మనకి 350 గ్రాములు ఉంటుందండి. అలాగే 1 కప్పు నిండుగా ఉప్పుని తీసుకోవాలి. నేను ఇక్కడ కల్లుప్పుని 1 పూట అంతా బాగా ఎండబెట్టేసి పౌడర్ చేసి తీసుకున్నానండి. వెయిట్లో మనకి 1/2 కిలో ఉప్పు ఉంటుంది. అలాగే ఆవపిండి వచ్చేసి 3/4 కప్పు అంటే 200 గ్రాములు ఉంటుందండి. ఆవపిండిని మనం 200 గ్రాముల నుంచి 250 గ్రాముల వరకు మనం తినే టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవచ్చండి. అలాగే ఆవాల్ని తీసుకునేటప్పుడు మనం మీడియం సైజులో ఉన్న ఆవాల్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆవాలు మరీ చిన్నగా ఉన్నా మరీ పెద్దగా ఉన్నా అలాగే నల్లగా ఉన్నా సరే మనకి పచ్చడి అనేది బాగా నల్లగా వచ్చేస్తుంది. కాబట్టి ఎర్రగా ఉన్న ఆవాల్ని మీడియం సైజులో ఉన్న ఆవాల్ని 1 పూటంతా ఎండబెట్టేసి దాన్ని పౌడర్ చేసుకొని వేసుకోవాలండి. అలాగే వెల్లుల్లిపాయలని కూడా 3/4 కప్పు అంటే 200 గ్రాములు వెల్లుల్లిపాయలని ఇలా పొట్టు తీసుకొని వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కూడా మీరు ఎక్కువగా తినే పని అయితే ఇంకొక 50 గ్రాముల వరకు యాడ్ చేసుకోవచ్చండి. అలాగే ఎండలో ఎండబెట్టి పౌడర్ చేసుకున్న మెంతి పిండిని ఒక 2 టేబుల్ స్పూను 1 టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్లన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. మనం వెల్లుల్లిపాయలను వెల్చుకున్నప్పుడు వాటిని కూడా ఫ్యాన్ గాలి కింద ఒక 10 నిమిషాలు కనుక ఆరబెట్టినట్లయితే దాంట్లో ఏమైనా తేమది ఉన్నా కానీ డ్రై అయిపోతుందండి. ఇలా మనం పర్ఫెక్ట్గా అన్ని కొలతలు కరెక్ట్గా ఫాలో అవుతూ చేసామంటే మనకి పచ్చడి అనేది ఫస్ట్ టైం చేసినా సరే చాలా టేస్టీగా వస్తుందండి. ఇప్పుడు ఈ కారం మొత్తాన్ని మనం ముందుగా ఆయిల్ పట్టి ఉంచుకున్న మామిడికాయ ముక్కల్లోకి వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ ఆయిల్ వచ్చేసి నేను టోటల్గా 1 లీటర్ ఆయిల్ అనేది వాడుతున్నానండి. అంటే 2 కిలోల ముక్కలకి 1 లీటర్ ఆయిల్ అనేది మనకి పర్ఫెక్ట్ మెజర్మెంట్ అనమాట. ఆయిల్ని మీరు కావాలంటే కొద్దిగా వేడి చేసి పూర్తిగా చల్లార్చైనా తీసుకోవచ్చండి. లేదంటే ఇలా పచ్చి నూనె అయినా వేసుకోవచ్చు. 1 లీటర్ ఆయిల్ అంటే టోటల్గా నాకు 2.5 కప్పు వరకు ఆయిల్ వచ్చిందండి. అలాగే ఈ పచ్చడిని మనం బాగా మిక్స్ చేసుకొని జాడీలో కానీ ఎయిర్టైట్గా ఉన్న గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. అంటే 3వ రోజు మనం ముక్క కలిపేంత వరకు ఈ విధంగా స్టోర్ చేసుకోవచ్చండి. మనకి ఇప్పుడైతే ముక్క ఇలా కనిపిస్తుంది కానీ 3 రోజుల తర్వాత ఈ గ్రేవీ అంతా కూడా బాగా చిక్కగా గుజ్జులాగా అయిపోయి చాలా బాగా వస్తుందండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఎయిర్టైట్గా ఉన్న డబ్బాలోకి ఎత్తి పెట్టుకోవాలి. అలాగే డబ్బా కూడా మనం శుభ్రంగా క్లీన్ చేసుకొని ఎండలో ఎండబెట్టుకోవాలండి. కనీసం ఒక అరగంట సేపు మనం ఏ డబ్బాలోకి అయితే పచ్చడిని ఎత్తాలనుకున్నామో ఆ డబ్బాని ఎండలో పెట్టుకోవాలి. తేమ అనేది అస్సలు ఉండకూడదు. ఇలా పచ్చడి మొత్తాన్ని డబ్బాకి ఎత్తి పెట్టుకున్న తర్వాత ఎయిర్టైట్గా ఉన్న మూత పెట్టేసి మనం 3 రోజుల వరకు ఈ పచ్చడిని అస్సలు కదిలించకూడదండి. అలాగే వదిలేసేయాలి. మీ దగ్గర జాడీ ఉంటే జాడీలో కూడా ఎత్తి పెట్టుకోవచ్చు. 3వ రోజు మనం మూత తీసి చూసినట్లయితే మనకి ఆయిల్ అనేది ఇలా పైకి బాగా ఫ్లోటింగ్ అవుతూ ఉండాలండి. కొంతమందికి 3వ రోజు మూత తీసి చూసినప్పుడు పైన ఆయిల్ ఇలా ఫ్లోటింగ్ అవుతుంది కానీ కొంచెం నొరగగా వస్తుంది. దానివల్ల పచ్చడి పాడైపోయిందేమని భయపడుతుంటారండి. అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అలా మనకి నొరగ అనేది వచ్చిందంటే మనకి పచ్చళ్ళలో సాల్ట్ తక్కువైందని అర్థము. కాబట్టి 3వ రోజు మీరు టేస్ట్ చూసుకొని ఇంకొద్దిగా సాల్ట్ యాడ్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా మనం పచ్చడిని బాగా కలుపుకోవాలండి. దీన్ని వేరొక బౌల్లోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. 3వ రోజు ఇలా బాగా పచ్చడిని కలుపుకొని టేస్ట్ చూసుకొని మనకి ఉప్పు కారం ఆవపిండి ఏదైనా తక్కువైంది అనిపిస్తే ఈ స్టేజ్లో మనం మళ్ళీ మిక్స్ చేసుకొని పెట్టుకోవాలండి. అలాగే మనం పచ్చడిని సంవత్సరం పాటు నిల్వ చేయాలి అనుకున్నప్పుడు గాజు సీసాలో కానీ లేదంటే జాడీలో కానీ పచ్చడిని ఎత్తి పెట్టుకోవాలి. మనం నిల్వ చేయాలనుకున్న గాజు సీసా కానీ జాడీ కానీ శుభ్రంగా తుడిచి ఎండలో కాసేపు ఆరబెట్టుకొని ఆ తర్వాతనే అందులోకి పచ్చడిని ఎత్తి పెట్టాలండి. రెగ్యులర్గా వాడుకోవడానికి కొంచెం పచ్చడిని పక్కన తీసి పెట్టుకొని మిగతాది మనం ఇలా స్టోర్ చేసుకోవాలి. దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు లేదంటే బయట ఉంచుకున్నా కానీ మనకి 1 ఇయర్ వరకు ఫ్రెష్గానే ఉంటుందండి. అలాగే ఈ పచ్చడి సంవత్సరం మొత్తం ముక్క మెత్తపడకుండా పచ్చడి పాడవకుండా ఉండాలి అంటే మనం పచ్చడి ప్రాసెస్ చేసే విషయంలో ఎక్కడ కూడా తడి అనేది ఉండకుండా చూసుకోవాలండి. అలాగే ప్రాపర్గా వీడియోలో చెప్పిన విధంగా అన్నీ ఫాలో అవుతూ కరెక్ట్గా పచ్చడి పెట్టుకున్నట్లయితే మనకి సంవత్సరమైనా సరే ముక్క మెత్తపడదు, అలాగే రంగు కూడా మారదండి. సో ఫ్రెండ్స్, మీకు ఈ ఆవకాయ పచ్చడి నచ్చిందా? నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ఈ కొలతలతో ట్రై చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మీరు ఈ రెసిపీని ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
నాకైతే ఉప్పు కారం అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయాయండి. అలాగే ఫైనల్గా వచ్చేసి టేస్టింగ్ టైం అనమాట. మనం పచ్చడి మొత్తం తీసేసిన తర్వాత ఆ గిన్నెలో కొద్దిగా వేడి వేడి అన్నము కాస్త నెయ్యి వేసి ఇలా కలుపుకొని తిన్నారంటే ఆ టేస్టే సూపర్ ఉంటుందండి. అసలు వేరే లెవెల్ అనమాట. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలకు కూడా ఇదిగోనండి ఆవకాయ ముద్ద పెడుతున్నాను. వాళ్ళు తిని చాలా బాగుంది టేస్ట్ అని చెప్పారు. మరి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేసి ఆల్ ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే నేను ఎప్పుడు ఎలాంటి కొత్త వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.